అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం విదేశీ వస్తువులను బహిష్కరించడం. ఇది ఇప్పుడు చాలా అవసరమైంది. ముఖ్యంగా అమెరికన్ వస్తువులు. అమెరికాతో మనకి సమస్య ఏర్పడింది. అమెరికా వాళ్ళు అడ్డగోలుగా సుంకాలను పెంచేశారు. 50% పెంచేశారంటే మామూలు విషయం కాదు. అంచేత మనం ఏం చేద్దామంటే, మనం నిజంగా మన దేశం కనుక బాగుపడాలి, బలపడాలి ఆర్థికంగా అనుకుంటే విదేశీ వస్తువులను మనం కొనుగోలు చేయడం అనేది తగ్గించాలి. చాలా చిన్న వస్తువు, ఒక చిన్న షాంపూ దగ్గర నుంచి, ఒక చిన్న పిన్ని దగ్గర నుంచి, దేన్నైనా సరే అన్నీ స్వదేశంలో తయారైన దాన్ని మనం కొన్నాం అనుకోండి, మనం బలపడతాం. ఉదాహరణకి రోజు మనం వాడుతుండే ఒక చిన్న షాంపూ, ₹1 షాంపూ. భారతీయులు 140 కోట్ల మంది. 140 కోట్ల మందిలో ఒక 50 కోట్ల మంది, అంటే 70 సుమారు 90 కోట్ల మందిని తీసేసిన ఒక 50 కోట్ల మంది కనుక రోజుకు ఒక షాంపూ వాడినట్లయితే ₹50 కోట్ల విదేశీ షాంపూ వాడితే విదేశీలకు వెళ్తుంది. అందులో ₹50 కోట్ల వెళ్ళిపోవచ్చు, ఒక 50% పోయింది. అంటే 50 కోట్లు ₹25 కోట్ల, అంటే ఒక్క రోజులో ₹25 కోట్ల విదేశాలకు వెళ్ళిపోయే వ్యవస్థను మనం ఆపగలుగుతాం. అంటే షాంపూలు మన దగ్గర లేవా? ఉన్నాయి. మన దగ్గర చాలా షాంపూలు ఉన్నాయి. మన దగ్గర లోకల్గా కార్తిక, మేరా, పతంజలి ఇలాంటి షాంపూలు చాలా ఉన్నాయి. అలాగే విదేశీ టూత్పేస్ట్లు, కోల్గేట్, క్లోజప్ ఇలాంటి టూత్పేస్ట్ అన్ని మానేసాం అనుకోండి, మన భారతదేశంలో దానికి సంబంధించిన చాలా టూత్పేస్ట్లు ఉన్నాయి. పతంజలి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే డాబర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా స్వదేశీ వస్తువులు. ఇవి కొనడం వల్ల మనకు లాభం. అంటే ₹1 వస్తువైనా, ₹10 వస్తువైనా, ఉదాహరణకు మనం ఒక టూత్పేస్ట్ ₹20 పెట్టి ఒక టూత్పేస్ట్, విదేశీ టూత్పేస్ట్ కొన్నాం అనుకోండి, కనీసం ₹10 దాంట్లో వాడికి వెళ్తుంది కదా. అంటే 100 కోట్ల మంది భారతీయులకి ఖచ్చితంగా అవసరం. 100 కోట్ల మంది భారతీయులు పేస్ట్కి ఇలా ఈరోజు బానిసలు అయిపోయిన వాళ్ళే. అంటే 100 కోట్ల మంది కనుక ఒక ₹20 చొప్పున పెట్టి ఒక టూత్పేస్ట్ని కొంటే ఒక నెలలో, అంటే 100 కోట్ల మంది ₹20 చొప్పున, అందులో ₹10 విదేశంకి వెళ్ళిపోయినట్లే కదా. అంటే 10 × 100, 100 10 1000 కోట్లు. అంటే నెలకు ₹1000 కోట్ల మనం విదేశాలకు వదిలేస్తున్నాం. అలాగే విదేశీ ఉత్పత్తులైన డ్రింక్స్, స్ప్రైట్, కోకోకోలా, పెప్సీ, థమ్స్అప్ ఇవన్నీ కూడా మన స్వదేశంలో చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి. ఉదాహరణకు మన గోదావరి జిల్లాలో తీసుకుంటే ఆర్టోస్ ఉంది, రాజుగారి డ్రింక్ అని పేరు దానికి. అది దశాబ్దాల చరిత్ర ఉన్నదే. అది అలవాటు చేసుకోండి. మీకు అలవాటు అయిపోవడంతో విదేశీ వస్తువుల మీద వ్యామోహం పెరిగిపోతుంది. తర్వాత విదేశీ వస్తువుల్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ డ్రింక్స్ అన్నీ ఇంచుమించు షుగర్ కంటెంట్సే. ఇవన్నీ మనకి డయాబెటీస్ వచ్చి కొత్త రోగాలు రావడమే. ఆ రోగాల కోసం మళ్ళీ మనం విదేశీ వైద్యం దగ్గరికి వెళ్తూ ఉంటాం. అంచేత అవన్నీ తగ్గించుకోవడం కోసం మనం స్వదేశీ వ్యవస్థను పోషించాలి. మనకి స్వదేశంలో చాలా చోట్ల సోడాలు దొరుకుతున్నాయి. సోడా తీసుకోండి. నిమ్మకాయ రసం, నిమ్మకాయలు ఇంట్లోనే దొరుకుతాయి, స్వచ్ఛంగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఆ విదేశీ వస్తువు వాడు ఎప్పుడు తయారు చేసిందో, అది ఎన్ని రోజుల క్రితంతో, నిల్వ సరుకు అన్నీ దరిద్రాలే. అదే మనం చక్కగా నిమ్మకాయలు తెచ్చుకోండి, లేకపోతే ద్రాక్ష పళ్ళు తెచ్చుకోండి, ఏదైనా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ జ్యూస్లు చేసుకోండి. ఆ జ్యూస్కి కొద్దిగా సోడా కలుపుకోండి, సరిపోయిందిగా, డ్రింక్ అయిపోయిందిగా. అంటే మనకు ఒక బలహీనత ఉండిపోయింది. ఆ బలహీనత కార్బన్ డైఆక్సైడ్, కార్బనిక్ డ్రింక్స్ తాగాలి అని ఒక ఫీల్ ఉంది. అందుకని సోడా తెచ్చుకోండి, స్వదేశీ వస్తువు తీసుకోండి, స్వచ్ఛమైన తీసుకోండి, ఫ్రెష్ తీసుకోండి. ఈరోజు నిమ్మరసం తీసుకోండి. చక్కగా నిమ్మరసం ఈరోజే తీసుకున్నారు, ఈరోజు నిమ్మరసాన్ని మీరు వాడుతున్నారు. ఇలా మనం అలవాటు చేసుకోకపోతే మాత్రం చాలా దెబ్బైపోతాం. అంటే ప్రతిరోజు వాడే ప్రతి వస్తువు, ఏ వస్తువైనా సరే, ఇది భారతీయ, స్వదేశమా, విదేశీమా అనే విషయాన్ని తెలుసుకోండి. అది తెలుసుకుని మనం కనుక బలపడితే విదేశాలన్నీ మన కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. మనం అలా చేయకుండా విదేశీ వస్తువులకి అలవాటు పడిపోయి బానిసలు అయిపోయామనుకోండి, విదేశాలు ఆర్థికంగా బలపడుతుంటాయి, మనం బలహీనం అయిపోతూ ఉంటాం. ఇప్పటికే మన బలహీనతలతో విదేశీ విద్యను కొనుక్కునే వ్యవస్థలో ప్రభుత్వం ఫ్రీగా ఇస్తున్నా సరే విద్యను వదిలేసి మనం కొనుక్కోవడం మొదలుతాం. అలాగే లక్షల కోట్ల, అంటే లెక్క కూడా లేదు, కోట్లాది రూపాయల డబ్బుని పోగొట్టేసుకుంటున్నాం. అలా అన్ని డబ్బులు పోగొట్టేసుకుంటాం. ఇలా మనం ఈరోజు ఒక సంకల్పం చేసినట్లయితే, మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వస్తువు స్వదేశమే, ఏదైనా స్వదేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అనే టైప్లో మనం కనుక ఉండగలిగినట్లయితే ఆర్థిక బలం ఖచ్చితంగా పెరుగుతుంది. ఎవడో చెప్తూ ఉంటాడు జీడీపీ అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, మోడీ గారు వచ్చినా అదే. మోడీ గారికి ముందు చాలా దరిద్రమైంది, మోడీ గారు వచ్చాక చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు గురించి చెప్పరు. ఇక్కడ తగ్గిన రూపాయి, ఇక్కడ పెరిగిన రూపాయి గురించి మాట్లాడతారు. పూర్వం పెంచిన వందల, వేల, లక్షల రూపాయల గురించి మాట్లాడతారా? మాట్లాడరు. స్వదేశాల్లో ఎవడో చెప్తూ ఉంటాడు అంబానీ, అదానీ ఎవరు? మన స్వదేశీయులు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే మన దేశంలో ఉండట్లే, వాళ్ళ ట్యాక్సులు మన దేశానికి కడతారు. వాళ్ళు కట్టే పన్నులు కట్టకుండా ఏ వ్యవస్థ చేయలేరు కదా. అంచేత బాధపడేది మనం. అదే కోల్గేటో, క్లోజప్ ఎవడో తీసుకుంటే ఆ డబ్బు ఎవడికోపోతుంది విదేశాల వాళ్ళకి. అంచేత ప్రతి వ్యవస్థలను ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతి భారతీయుడు కూడా మనం ఏమీ చేయక్కర్లేదు. మన డబ్బును మనం పోగొట్టుకోకుండా ఉంటే చాలు. మనం ప్రత్యేకించి పోగొట్టుకోకర్లేదు. నేను ఖర్చు పెట్టే ₹1 ఏమైపోతుంది, నేను కొనే ₹10 ఏమైపోతుంది అని ఎప్పుడు అనుకోకండి. మన అందరం కలిపే భారతదేశం. మనం 140 కోట్ల మంది భారతీయులు ఉన్న మనం చిన్న దేశమైనా సరే ప్రపంచాన్ని శాసించగలిగిన వాళ్ళం. ఇది మనం వినియోగిస్తేనే వస్తువులు. ఆ విదేశాలన్నీ మన దగ్గర బిజినెస్ చేసుకుంటేనే వాళ్ళకి రోజు.
అంచేత మన దగ్గర బిజినెస్ మనమే చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ బిజినెస్ ఎప్పుడో దెబ్బతినేస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరు విదేశాలకు పారిపోవాల్సిన పని లేదు, స్వదేశంలోనే అన్ని దొరుకుతాయి. అంచేత డబ్బు సంపాదించడం కంటే ముఖ్యం కాపాడుకోవడం. అలాగే డబ్బుని సంపాదించడం కంటే చాలా ముఖ్యమైనది ఖర్చు పెట్టడం. మనం ఆ ఖర్చు పెట్టే దగ్గర కొద్దిగా బాధ్యత వహించామనుకోండి, మనకంటే కోటీశ్వర్లు ఎవరు ఉండరు. మన దేశం కంటే సంపన్న దేశం మరొకటి ఉండదు. ఇప్పటికి 1000 సంవత్సరాలుగా భారతదేశం మీద రకరకాల దాడులతోటి దోచుకుని పోతున్నారు విదేశీయులు, అన్ని రకాలుగా దోచుకుపోతున్నారు. కానీ మనం కూడా వాళ్ళకే దోచిపెడితే, అంచేత ఈ ఒక్కరోజు నిర్ణయం చేయండి. ఈ విజయదశమి నుంచి నిర్ణయం చేసుకోండి, ఈ దసరా నుంచి నిర్ణయం చేసుకోండి. నేను కొనే ప్రతి వస్తువు భారతీయమే అయి ఉండాలి. భారతదేశంలో నీకు ప్రాంతీయ భేదం అనిపించింది, నీ ప్రాంతంలో దొరికే వస్తువుకి ప్రయారిటీ, తర్వాత వేరే ప్రాంతానికి సంబంధించింది. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతీయంగా వాళ్ళ వ్యక్తిగతంగా ఆర్థిక వ్యవస్థను కనుక మార్పు చేసినట్లయితే భారతదేశం కంటే సంపన్న దేశం మరొక దేశం ఉండనే ఉండదు. విదేశీయులు ఎన్ని వస్తువులు తయారు చేసినా వినియోగించుకోవాల్సింది మనమే. అమెరికాలో ఉన్న 35 కోట్ల మంది ఎన్ని వాడేస్తారు? భారతదేశంలో 140 కోట్ల మంది, చైనాలో ఉన్న 140 కోట్ల మంది, వీళ్ళే వాడేది. చైనా వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ అన్ని ప్రొడక్ట్స్ని వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి సమస్య లేదు. కానీ ప్రపంచానికి డబ్బు ఇస్తున్నది మనం ఒక్కడమే అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. మనం ప్రపంచంలో అమెరికా లాంటి వాళ్ళకి డబ్బు ఇవ్వడం లాంటి వ్యవస్థను కనుక తగ్గించామంటే అమెరికా లాంటివన్నీ మెడలు వంచి మన కాళ్ళ దగ్గర పాదాక్రాంతం అవుతాయి. అటువంటి అవకాశం మనకి ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంది. కాకపోతే ఈ వీడియో చూసైనా సరే అందరూ కూడా మారడానికి ప్రయత్నించండి. దయచేసి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వ్యవస్థను అవగాహన కల్పించండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మంచిగా సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన సందేశాలు మీ దాకా నేను చేరవేయగలిగే అవకాశం వస్తుంది. ఈ విధంగా మనం భారతదేశంలోనే ఉంటూ మనకంటే సంపన్నులు ఇంకెవరు లేరు. అందరూ డబ్బు అమెరికా వెళ్ళినవాడు ఏదో గొప్పవాడన్నట్లుగా చూసేలాంటి పరిస్థితి నుంచి భారతదేశంలో ఉన్న నేనే గొప్పవాడిని, ప్రైమరీ సిటిజన్ అయిన నేనే గొప్పవాడిని అనే స్థాయికి మనం ఎదగాలి అంటే ముందు మన డబ్బును మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే విషయంకి వచ్చేసరికి ప్రతి రూపాయి దగ్గర నుంచి మొదలు పెడితేనే ఆ కాపాడడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని చిన్న విషయంగా కాకుండా చాలా పెద్ద విషయం, చిన్న విషయంగా కనిపిస్తున్న చాలా ముఖ్యమైన విషయం అని గమనించి ప్రతి ఒక్కళ్ళు మారగలరని ఆకాంక్షిస్తున్నాను. మీలో ఎంతమంది ఈ రోజు నుంచి ఇటువంటి మార్పును తీసుకుంటారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే, ఎంతమందికి నచ్చితే అంతమంది, నేను ఇచ్చిన ఈ సందేశం ఎంతమందికి నచ్చితే అంతమంది దయచేసి చూడడమే కాకుండా లైక్ చేయండి. జై హింద్.